అండ్ వన్ మోర్ టైం క్లాక్ షేప్లో యాక్షన్ సీన్ ఉంటుంది, అది కంపల్సరీ ఫ్యామిలీతో చూడొచ్చు. థ్యాంక్ యూ. ఈ మూవీ తీశారు, కాకపోతే జస్ట్ డిఫరెంట్గా ఉండాలని తీసినట్టున్నారు. ఇది బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా సూపర్ హిట్ మూవీ అయితే అవుతుందండి. సూపర్ అండి. హాయ్ అండి, హాయ్. మేము ఈరోజు మార్నింగ్ షో ఇక్కడ మూవీకి 7:30 మూవీకి వచ్చాము. నిజంగా సూపర్గా ఉందండి. సరే, రవితేజ గారు జస్ట్ డిఫరెంట్గా తీశారు మూవీ. మరి ఆ మూవీలో మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రాజకీయాలతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇందులో చూపించారంటే రాజకీయం కాదండి, ఈ గన్స్లో ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ని మనకు ఒక రకంగా మన భారతదేశమే కాదు మన ప్రపంచం అంతా కూడా నేర్చుకోవాల్సిన విషయం దీంట్లో ఉంది. సూపర్గా యాక్ట్ చేశారు. సీరియస్గా కూడా రవితేజ చాలా బాగున్నాడండి. ఎంటర్టైన్మెంటే కాకుండా ఇలాంటి సీరియస్ మూవీ కూడా చాలా బాగా చేశారు. సూపర్ హిట్ మూవీ అండి, చాలా బాగుంది. జూనియర్ ఆర్టిస్ట్ సో మూవీ అప్పుడు బోల్నారే. సో మావాడు కూడా గన్ను చూసి మావాడు కూడా గన్ను కొంటా అంటున్నాడు. సో సినిమా అండి శివరాత్రి విగిల్ శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ రవితేజ ఈగల్. సో మూవీ ఎలా ఉందండి? మూవీలో 2 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన. మీరు తుపాకీతో కొట్టినప్పుడు యాపిల్స్ని తుపాకీతో కొట్టినప్పుడు ఎక్కడి నుంచి పైనుంచి రావాలి, న్యూటన్ ఎలా ఉంటుంది, కానీ పక్క నుంచి వచ్చినాయి 5 యాపిల్స్ వచ్చినాయి. ఒక పిట్ట ఒక తుపాకీ 2 గుళ్ళు అలా కాకుండా ఎలా పడ్డాయి. సో నేను డైరెక్టర్ గారికి చెప్పేది ఒకటే, ఇది పాన్ ఇండియా తీయాల్సినటువంటి మూవీ అండి. బట్ డైరెక్టర్ ఎందుకో తెలుగులో తీశారు ఈ సినిమాని. పార్ట్ 2 కూడా ఉంది. సో పార్ట్ 2 ఏంది అంటే యుద్ధకాండ మొదలైంది. ఏం రిచ్ క్వాలిటీ అబ్బా, నిజంగా చెప్తున్నా. టేకింగ్ చెప్తా, హాలీవుడ్ టేకింగ్లో తీసుకొని పోయాడు. ఇంతకుముందు గతంలో ఒక సినిమా తీసుకుంటాడు ఏమన్నా బాలీవుడ్ సినిమా, ఆ రేంజ్లో ఉంది. సో నన్ను అడిగితే రవితేజ తర్వాత ఇంకా మిగతా క్యారెక్టర్స్ తీసుకొచ్చింటే బాగుండు. పార్ట్ 2 ఉందండి. సినిమాలో 2 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. ఒకటి నేను చెప్పేసిన యాపిల్స్ అని, రెండోది మీరు బాక్స్ ఆఫీస్లో చూసి ఫైండ్ అవుట్ చేసి కింది ఛానల్స్కి కామెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మూవీ ఈజ్ వెరీ గుడ్. మావాడు అంటాడు నేను కూడా గన్ను కొంటా అన్నాడు. అంటే నేను రవితేజ తిడతారా, వద్దు రవితేజ గన్నులు అంతం చేయడానికి వచ్చినాడని చెప్పిన మావాడు చెప్పిన. సో రైట్ అండి. ఇస్ దర్ ఎనీ క్వశ్చన్స్? సో సినిమాలో ఆమె ఇంకో సెకండ్ హీరోయిన్ జస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది అబ్బా, అదేంటంటే సారీ డైలాగ్ గుర్తుకు రావట్లేదు, సినిమా చూడాలి. సో ప్లీజ్ కీప్ వాచ్. మరోసారి చూస్తాను, మూవీ చూసి మళ్ళీ చెప్తాను. సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటి వరకు అనే సినిమాలో ఇది బిగ్ బ్లాస్టర్. ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్. ఒక మాఫియా మీద ఫైట్ చేయడం అనేది, ఎవరు పడితే వాళ్ళ చేతిలో గన్ ఉండకూడదు అనేది ఒక కాన్సెప్ట్. అయితే డిఫరెంట్ క్యారెక్టర్ తగ్గ, స్టోరీ తగ్గ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే కామెడీ, లవ్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది.